నేను అడుగుతున్నాను చెప్పానండి. అది గ్రామాది కదా, మీరా పెద్దలు, ఏం పెద్దలయ్యా ఇది? ఇదా పెద్దరికం? ఏం పెద్దరికం అయ్యా ఇది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. రాజకీయాల తర్వాత రాజకీయాలు ఏముంటాయి? ఉంటాయి. ఊర్లోకి వచ్చే రోడ్డు ఆల్దంత ఉంటుంది కదా. ఇవాళ ఈ రోడ్డు ఇప్పుడు అక్కడ కూడా ఉంది. స్టేట్ మొత్తం మీద ఓటు ఓటు కాదు, ఏంటుంది? జలజీవన్ కాదు, అవన్నీ అవుతున్నాయి. సిద్ధం కాదు, అవి జరుగుతున్నాయి. ముందు మీరు అయితే పోలవరం అవి పెట్టాలా? ఒక్కటే మీకు ఇక్కడ మరొకటి ఉంది. ఏంటది? అదే డెవలప్మెంటా లేకపోతే ఇప్పుడు చేయూత అలాగా చేయూత అలాగా డేట్ మారుతాం. డేట్ మారడం చేస్తే మొత్తం జగన్ గారు ఈ మన ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా మంజూరు చేసి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానని చెప్పే రోజు ఈరోజు ఆయనకి ఈరోజు. కాబట్టి అది ఇది దీనితో పూర్తవుతుంది. ఇక అభివృద్ధికి సంబంధించి తీసుకుంటే ఉదాహరణకి మనం ఈ ఊరికి తీసుకుంటే మనకు అర్థమవుతుంది కదా. మేము అగ్రీ అవుతాం. పేపర్ పాలసీ మేరకు వెళ్ళాలి తప్ప మేమైతే వ్యక్తిగతంగా మేము అగ్రీ అవుతాం. అభివృద్ధి నేను ఎక్కడ చేయకూడదు? శేఖర్ గారు అభివృద్ధి చేయలేదంటారు కదా, ఏంటి అభివృద్ధి చేయకపోవడం? ఇది ఉంది. నాగావళి నది తీరం మొత్తం అంతా కూడా ఎంతవరకు మన సూర్యరావు ఉన్నటువంటి నల్లవలస దాటించి మనకు తగ్గదు. రైట్ మెయిన్ కెనాల్, బల్సల్ రేవు బ్రిడ్జ్, దట్ ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్, బలసల్ రేవు బ్రిడ్జ్. ఇప్పుడు అభివృద్ధి మేము దాటుకుంటూ మేము వెళ్తే చాలా చేశాం. ఈ నియోజకవర్గానికి ఈ ఊర్లో గడిచిన శాసనసభ్యుడు ఒక్కటంటే ఒక్కటి చేసినటువంటి సందర్భం ఉంటే చూపించమని. దిస్ ఈజ్ అవర్ ఛాలెంజ్. కాబట్టి ఎవరు ఏదైనా సరే మనం డైరెక్ట్గా వెళ్దాం రండి జనం మధ్యకి. మేమేం చేసాం, మీరేం చేశారు, మీరు చెప్పండి. మేము చేశామని మేము అంగీకరిస్తాం. ఇవాళ ఇదే కాదు, మనకి అక్కడ ఏదది రంగనాథపేట స్కూల్ కానీ, రోడ్డు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, రోడ్డు గురించి మేము చాలా సార్లు రాసాం కూడా. శ్మశాన వాటికి కానీ ఏ ఒక్కటైనా సరే తీసుకోమరండి. నేను అన్నది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. అలాగే మన మున్సిపల్పేట రోడ్డే కాదు, వాటర్ ట్యాంక్, ఇంటింటి కుళాయిలు, ఊర్లో రోడ్డు ఇన్ని చేస్తుంటే ఇది కాదని చెప్పి అనగలిగే హక్కు వాళ్ళకుందా? చెప్పాలండి. సో మేము సైమల్టైనస్గా చేస్తున్నాం. ప్రోగ్రెస్ ఇన్ ఆల్ మీన్స్. అందుకు ఈ ప్రోగ్రెస్ కాదనే శక్తి ఎవరికీ లేదు. అర్థమైందా? అందుకు రేపు జగన్మోహన్ రెడ్డి గారికి, తమ్మినేని సీతారాం గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటంటే అదే, మేమేం చేసామన్నది చెప్పుకొని వెళ్తాం. అర్థం కదా? ఇంకా ఆ వాటర్ దేవుడు, ఆ మహానుభావుడు దయ, అతని సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా భావించుకొని మేము తీసుకుంటూ వెళ్తున్నాం. అర్థం కదా? కాబట్టి దీన్ని మనం చక్కనైనటువంటి విధానంలో ముందుకు తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ ఇక్కడ ఉంది. ఏంటండి ఇదేంటండి నాకు తెలియగలుగుతున్నారు. ప్రతి చిన్నదానికి కోర్టుకు వెళ్ళడమా, కోర్టుకెళ్ళి స్టేల్ తేవడమా? చూపు వారవలేనితను. ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమంలో ఎక్కడైనా సరే మేము గతంలో చేసాం. ఎక్కడైనా అప్సరత దొరికిందా ఒకటి? అందుకే నేను అంటున్నాను, ఏ ఒక్క కార్యక్రమాన్నైనా సరే హేతుబద్ధంగా ఉండాలి. చేసిన విమర్శ అయినా హేతుబద్ధంగా విమర్శించాలి. అంతే తప్ప ఇది కాదని చెప్పి మనం చేసుకుపోగలిగే పరిస్థితి ఉండకూడదు. అర్థం కదా? రైట్. ఇప్పుడు ప్రతిదీ కోర్టుకు వెళ్ళాను. ఈవేళ జడ్జిమెంట్ వస్తుంది. ఏది రైతు భరోసా. నువ్వు ఆపగలవేమో కానీ, నువ్వు కొంతకాలం ఆపగలవేమో కానీ దాన్ని పూర్తిగా ఆపలేం కదా, అడ్డుకోలేము కదా. ఇక్కడికి ఆపితే కూడా ఇక్కడికి వెళ్తావు. ఏముంది? వాస్తవాలను దాయలేం కదా. ఇప్పుడు అక్కడ రాయి ఉండేది, అది నాకు ఓటే. లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి వాడికి వేసుకోండి అన్నారు. ఎంత పెద్ద మాట అండి. ఆ మాట చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని రేపు శాసనసభ ఎప్పుడైనా సరే ఈ ఊరు పుట్టిననాటి దగ్గర నుంచి అంచనా వేసుకోమంటున్నాను. నేను ఈ రెండు చేతుల మీద అంచనా వేసుకోమంటున్నాను. ఎవరికి మేలు జరిగింది, ఎవరికి కీడు జరిగింది. ఇక్కడ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇమ్మనమన్నాం. అది తెలుగుదేశమా, కాంగ్రెసా, కమ్యూనిస్టా, వైసీపీయా ఏదన్నటువంటి ప్రశ్న కాదు. ఇక్కడ అందరికీ ఇవ్వండి. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వండి. వాడు నిన్న మనకి ఏజెంట్గా ఉన్నా, ఎలక్షన్ ఏజెంట్గా కూర్చున్నా, ఆయన ఈ పథకం అర్హత అయితే ఆ ఇంటికి తీసుకెళ్ళి చెప్పండి. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ ఫిలాసఫీ ఏంటి చెప్పండి. అందుకు నేనేమంటున్నానంటే ఖచ్చితంగా చాలా ఉంది. రేపు ఎన్నికల యుద్ధంలో దిగుతాం. రేపు ఎన్నికల రణరంగంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మాట్లాడతాం. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఎంతమంది హాజరైనారు చెప్పండి. ఏ ఒక్కరికి ఏది అన్యాయం జరిగినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది రోడ్డు అడ్డం పెట్టి కోట్లు వేసి ఇవాళ ఇది ఏమైంది? అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి చేస్తుంది. గ్రామంలో ప్రతి కార్యక్రమాన్ని నెరవేరుస్తుంది. ఈ కార్యక్రమాలను నెరవేర్చి జనం దగ్గరికి వెళ్ళి ఫోల్డెడ్ హ్యాండ్స్, అమ్మా మేము పోటీ చేస్తున్నాం, మాకు ఓటు సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నారు. రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.